Ruksana, तेरा नाम क्या? रुक्साना हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ సో రెడ్ గౌన్ ఇస్ ఏ డెడ్ గౌన్ పార్ట్ 2 అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు మీరు పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కంపల్సరీగా ఐ కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది ఆ వీడియోని చూసి తర్వాత ఈ వీడియో చూడండి దీని స్టోరీ ఏంటంటే రెడ్ గౌన్ స్టోరీ కోమలి రుక్సానా అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కోమలి అనే అమ్మాయి అయితే చనిపోయింది ఆ అమ్మాయి ఆత్మ రుక్సానా కనపడుతుందని చెప్పారు సో నేనైతే అక్కడికి వెళ్ళి వీడియో తీయడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా మిస్ అయ్యారంటే కంపల్సరీగా ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలో నైట్ విజన్లో షూట్ చేయడం వల్ల వాల్యూమ్ అనేది చాలా తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా టెక్స్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా ఎవరైనా వాయిస్ కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా హెడ్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ పెట్టుకొని చూడండి టీవీలో చూస్తున్న వాళ్ళైతే వాల్యూమ్ అయితే కొద్దిగా పెంచుకొని చూడండి గైస్ అంటే ఎవరు లేని నిశ్శబ్దంగా ఉండే చోట అయితే చూడండి మీకు కొద్దిగా క్లారిఫికేషన్గా బాగా నీట్గా అయితే వస్తుంది గైస్ ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో కోసం నేను చాలా కష్టపడుతున్నాను సో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే తక్కువగా ఉన్నాయి ఇంకొక విషయము ప్రతి ఒక్కరు కూడాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మొదలెడదామా मेरे दोस्त को मार डालेगा సరే వాళ్ళు ఎవరో చెప్పు పేరు చెప్తావా వాళ్ళ పేరు చెప్తావా వాడొస్తాడు ఎవడు వాడేవాడు వాడొస్తాడు ఎక్కడికి వస్తాడు అరే రుక్సానా ఎవడొస్తాడు ఎక్కడికి వస్తాడు రుక్సానా ఎక్కడికి వస్తాడు రుక్సానా ఎక్కడికి వస్తాడు రుక్సానా అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమ్మాయి రుక్సానా చూడండి అందరికి ఏ రుక్సానా మా రుక్సానా ఎవరు రావాలి వస్తాడు రుక్సానా అమ్మా రుక్సానా ఎవరు వస్తారమ్మా రుక్సానా ఇలా చూడు రుక్సానా
గైస్, ఈ వీడియో ఆల్రెడీ పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. పార్ట్ 1లో మీరంతా బాగా గమనించి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎక్కడే కానీ తెలుగు అనే మాటలు మాట్లాడలేదు. సడన్గా ఉన్నట్టుండి వాడొస్తున్నాడు అని తెలుగు మాట్లాడి పరిగెత్తుకుంటే కిందికి వచ్చేసి ఈ బెడ్రూమ్లో కూర్చొనేసి తను అక్కడ ఏదో ఒక బాల్ లాంటి పెద్దది ఏదో ఉంది, దాంతో ఆడుకుంటూ కూర్చొని ఉన్నది, ఏదేదో మాట్లాడుతుంది తెలుగులో. నాకు కూడా సడన్గా షాక్ అయిపోయినా, అసలు ఏంటి ఈ అమ్మాయి సడన్గా తెలుగు మాట్లాడుతుంది అనేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలిశాను. అదే బయటే ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడితే ఈ అమ్మాయి ఎప్పుడైనా తెలుగు మాట్లాడిందా ఫస్ట్ టైం అంటే వాళ్ళు కూడా లేదు, మా అమ్మాయి ఎప్పుడు తెలుగు మాట్లాడదు, చాలా తక్కువ, రేర్, అసలు మా అమ్మాయికి తెలుగు అనేది రాదు, అర్థం చేసుకోగలుగుతుంది తప్ప తెలుగు మాట్లాడదు, మేమైతే ఎప్పుడు చూడలేదు తెలుగు మాట్లాడటం కూడా అని చెప్పారు. ఓకే, సరే చూద్దాము ఏమవుతుందో ఏమిటో అనే ఆలోచనతో మళ్ళీ లోపలికి వచ్చాను గైస్. వచ్చిన తర్వాత అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నించాను. ఏం జరిగిందనేది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. ఏమవుతుంది నీకు? ఎందుకు ఇలా తయారయ్యావు? రుక్సానా నేను ఒక్కనే కాదు, మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, భయపడుతున్నారు వాళ్ళు కూడా, మీ వాళ్ళు. ఎవరు? శేఖర్ ఎవరు? ఇలా తిరుగు, నువ్వు ఇలా తిరుగు. రుక్సానా పైన ఉంది. రుక్సానా పైన ఉందా? నువ్వు ఎవరు? ఇస్తా, చిక్కి ఇస్తా. ఇలా తిరుగు ఇస్తా. ఇదో తిరుగు, ఇలా తిరిగి కూర్చో. ఇస్తా. చెక్కి ఇవ్వాలంటే నువ్వు ఎవరో చెప్పు. నువ్వు ఎవరు? కోమలినా? రుక్సానా, నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. రుక్సానా, నువ్వు డ్రామాలు ఆడుతున్నావు చెప్తున్నా. ఇలాగే చేసావు అనుకో, నువ్వు నీకు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ కరెంట్ షాక్ పెట్టేశారు. అర్థమవుతుందా నీకు? నువ్వేమనుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు. నువ్వు చేసేది ఏదో అనుకుంటున్నావు. పిచ్చి పనులు చేయొద్దు, చెప్పింది అర్థం చేసుకో. రుక్సానా, అయినా ఇంత హిందీలో తెలుగు మాట్లాడలే, బట్టి మాట్లాడుతున్నావు. బాగా వచ్చా నువ్వు బాగా. నువ్వు కోమలి అని ప్రూఫ్ ఏంటి? కోమలి అనడానికి నువ్వేం ప్రూఫ్? నువ్వు కోమలి, నేను ఎలా నమ్మాలి? రుక్సానా, కోమలి. సరే, నువ్వు కోమలి అనడానికి నేను ఎలా నమ్మాలి నిన్ను? ఏంటి అవి? నీవేనా గాజులు? అదేంటి? నీదా? ఓకే, కూల్, రిలాక్స్. ఏది డ్రెస్సా? ఓకే, సరే. ఓకే, ఇప్పుడు నేను నమ్ముతున్నా నువ్వే కోమలివని, సరేనా? కోమలి, కూల్, కొట్టద్దు.
ఇప్పుడు ఏం జరిగింది అసలు? ప్రాపర్ రీజన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు. ఏం జరిగింది? వాళ్ళు ఎవరు? అసలు నువ్వు రుక్సానా ఎంత క్లోజు? ఏంటి? ఎందుకు నువ్వు ఇంతలా రుక్సానాని వేధిస్తున్నావు అనేది చెప్తావా నాకు కొద్దిగా? ఏం పని ఉంది? అదే ఏం పని ఉంది? ఇందాక శేఖర్ అని ఏదో పేరు అన్నావు, నేను రాగానే శేఖర్ పంపించాడు అన్నావు. శేఖర్ అంటే ఎవరు? దేనికి? శేఖర్, ప్రశాంత్, వినోదా? ఏం చేశారు అసలు? మీకు ఎలా పరిచయం వాళ్ళు? కూల్ కూల్, కోపడదు, రిలాక్స్. కూల్గా, రిలాక్స్గా అసలు ఏం జరిగింది చెప్పు, నేను హెల్ప్ చేస్తాను ఏదన్నా నా వరకు. కూల్, టెన్షన్ పడదు, బాధపడద్దు, ఏడవద్దు. నువ్వు కూల్ అయిపో, రిలాక్స్ అయిపో. కోమలి, రుక్సానా, నువ్వు ఎవరో కూల్గా అయిపో. గసపడద్దు, గుండె పట్టుకునే అవకాశం ఉంది. కూల్. ఒకవేళ నువ్వు కోమలి అయిపోతే నువ్వు రుక్సానాకి ఇబ్బంది పడినట్టు అవుతుంది. నీ ఫ్రెండ్కి నీ ఎంతకు నువ్వే ఏదైనా ప్రాణహాని కలిగించినట్టు అవుతుంది. సరేనా? కూల్. నిదానంగా చెప్పు. అసలు వాళ్ళ విషయం ఏం జరిగింది అసలు? వెళ్ళా, కాలేజ్ కూడా వెళ్ళా. చాలా మంది ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్సా? ఓకే, చెప్పు. ఏమైంది? తీసుకొస్తా. అసలు ఏమైంది? ఎవరు తను? మీ ఫ్రెండా? శేఖర్ ఎవడో కూడా నాకు తెలియదు. సరేనా? శేఖర్ నీ లవరా? నువ్వేమన్నా లవ్ చేసావా? అరే హలో కోమలి, ఎందుకు ఏడుస్తున్నావు? రుక్సానా, అరే ఏడవద్దు. ఏంటో చెప్పు. సారీ, తప్పు అయిపోయింది. లవర్ కాదు, ఫ్రెండా? కాదా, ఫ్రెండ్ కూడా కాదా? మరి ఎవడు తను? ఎందుకు మీరు చెప్తున్నారు దాన్ని, వాడి పేరుని? నిన్ను ఇష్టపడ్డా? ఇష్టపడి ఇది నువ్వు ఏడవకుండా ప్లీజ్, అర్థం కావట్లేదు. శేఖరా? ప్రశాంత? ఓకే. ప్రోగ్రామ్ అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే కిటికీలో నుంచి వీడియో ఎవరు? శేఖరా? ఓకే. తర్వాత
ఏమిస్తే డిలీట్ చేస్తాను. మోసం చేశాను. అంటే అర్థం ఓ రిలాక్స్ రిలాక్స్. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు శేఖర్ వీడియో తీసాడు, నిన్ను బ్లాక్మెయిల్ చేశాడు, అవునా? ఓకే, మరి ప్రశాంత్ క్యాంటీన్ కాడికి రమ్మన్నాడు. ప్రశాంత్ శేఖర్ ఫ్రెండ్సా? ఓకే. వీడియోని అడ్డు పట్టుకొని వినోద్ ప్రశాంత్ ఇద్దరు కూడా మాతో ఉండు అని నన్ను బాధపడదు. తర్వాత ఇప్పుడు నీ పైన యాసిడ్ పోసారు అంటున్నారు. అది ఎవరు పోసారు? హలో, అదే ఫేర్వెల్ రోజే జరిగిందా ఇది? కదా. ఓకే, ఎన్ని రోజులు అలా సతాయించారు నిన్ను? 6 months సతాయించారా? కాలేజీ పైకి టెర్రస్ పైకి రమ్మని వీడియో డిలీట్ చేస్తాను. కాలేజ్ టెర్రస్ పైన ఒక రూమ్, ఆ రూమ్ దగ్గరికి పిలిచి ఒకదాని మీద లేకపోతే నీ వీడియో వైరల్. ఏడవద్దండి ప్లీజ్. చాలా టార్చర్ చేసి అది కూడా కాలేజ్కి రావు, ఇంకా నీకు లైఫ్ ఉండదు, ఒకరితోనే ఉండు. ఏడవద్దు. సారీ ఏడవద్దు. కోమలి ఏడవద్దు. సారీ. ఓకే. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు నేను ఇబ్బంది చేశారు. అంటే యాసిడ్ ఎందుకు పోసారు? యాసిడ్ ఎలా ఇది? అదే రోజే పోసేసారా? అంటే నువ్వు ఏదైనా కంప్లైంట్ లా లేక ఎట్లా? నర్సింగ్ చదువుకుంటున్నాం కదా, మా కాలేజీలో ల్యాబ్లో యాసిడ్ కెమికల్స్ ఉంటాయి కదా, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వాళ్ళు ముగ్గురు టార్చర్ చేస్తుంటే కింద ప్రిన్సిపల్ సార్కి అరుణ్ సార్ చెప్పాలని వెళ్ళాను. సార్ ఆ రోజు డ్రింక్ చేశారు. సార్ వీళ్ళందరూ కూడా ప్లాన్గా వచ్చారు. సార్ డ్రింక్ చేసి నన్ను చెప్తున్నా వాళ్ళు టార్చర్ చేస్తున్నారని చెప్తున్నా వినలేదు. నా ఐడి కార్డ్ పెట్టుకుని నా చెస్ట్ సారీ వదిలేండి. సరే ఇప్పుడు ఓకే కూల్. కోమలి ఏడవద్దు ప్లీజ్ ఏడవద్దండి. ఓకే, మీకు నాకు చాలా బాధ అనిపిస్తుంది మీ స్టోరీ విన్న తర్వాత.
నిజంగా చెప్తున్నాను, నాకు ఎవరు అక్క చెల్లెలు లేరు. బట్ మీకు ఇలా జరిగింది, మీకు ఇలా అయిందంటే అక్క చెల్లెలకి ఎవరికైనా అయితే ఎంత కోపం బాధ రగిలిపోతుంది, నాకు. సారీ, ఐఎమ్ రియలీ సారీ. బట్ ఇప్పుడు మెయిన్ మీరు మీ ఫ్రెండ్ని సతాయించడం కరెక్ట్ కాదు. రుక్సానాని వదిలేస్తారా మీరు నిజంగా? రుక్సానా చాలా మంచిది. ఓకే, తెలుసు. తెలీదు, రుక్సానాకి ఏం తెలీదు, రుక్సానాకి ఏం చెప్పలేదు. వాళ్ళు టార్చర్ చేస్తారు, రుక్సానాకి తెలీదు. నేను రుక్సానాను వదిలి వెళ్ళిపోతే రుక్సానా చాలా బాగుంటుంది. వాళ్ళు చంపేస్తారు, రుక్సానా మీద కూడా యాసిడ్ వేస్తారు, తను చచ్చిపోతుంది. సారీ. కూల్. రిలాక్స్. కోమలి రుక్సానా ఎవరో. కూల్ అయిపో. సరే, నేను వెళ్ళిపోతున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. ఓకే, రిలాక్స్. వెళ్ళిపోతున్నా. ఓకే, టెన్షన్ వెళ్ళిపో. శేఖర్ని, ప్రశాంత్, వినోద్, అరుణ్ అందరినీ యాసిడ్ వేసి చంపేస్తా. శేఖర్ చచ్చాడు. నువ్వు నేను వెళ్ళి ఊసేసొద్దాం, వాడి సమాధి మీద ఊసేసొద్దాం. వాడికి తెలియాలి నేను చంపాను, నేనే చంపాను అని. నేనే చంపాను. ఏం కాదు, నువ్వు కాలేజీ పోవద్దు, కాలేజీ పోవద్దు. ఇక్కడే చదువుకున్నావు, ఇక్కడే చదువుకున్నావు. పోవద్దు, నువ్వు పోవద్దు కాలేజీ. ఇక్కడే చదువుకున్నా అని చంపేదా. రుక్సానా ఆకలేస్తుంది.
బ్యాగు, కాలేజ్ బ్యాగు, ఇది మన ప్లేస్. నువ్వు వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళదు. నువ్వు ఇక్కడే ఉన్నావు. మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి ఉన్నాం, కలిసి పడుకో. నువ్వు అమ్మ బిర్యానీ చేసిందని తెచ్చావు కదా, అది శేఖర్ లాగేసుకో. వాడు నన్ను చాలా టార్చర్ చేశాడు. నీకు నేను చెప్పలేదు. ఆ రోజు వాడు అరుణ్ గారు ఇద్దరు కలిసి నన్ను ల్యాబ్ దగ్గరికి రమ్మని చెప్పారు రుక్సానా. కానీ నేను వెళ్ళలేదు. వెళ్ళకుంటే నా వీడియో డిలీట్ చేయను అని చెప్పారు. రుక్సానా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ నేను నీకు చెప్పలేదు. నువ్వు కాలేజ్కి వెళ్ళొద్దు రుక్సానా, ప్లీజ్ రుక్సానా, నువ్వు కాలేజ్కి వెళ్ళొద్దు. వాడు నిన్ను చంపేస్తాడు. నువ్వు కాలేజ్కి వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నాతో ప్లీజ్ రుక్సానా. ఇక్కడే చదువుకుని ఇక్కడే తినే పడుకుందాం. ఇక్కడే పడుకున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ రుక్సానాని చూసిన తర్వాత ఏమనిపించిందో నాకు తెలియదు. నాకు మాత్రం చాలా బాధ కలిగింది. ఆ పరిస్థితిలో తనని చూసినప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ కోమలి చనిపోయాక తనంతకు తానే బాధపడుతూ తన ఫ్రెండ్ జీవితం నాశనమైంది అని ఏడుస్తూ ప్రతిరోజు కూడాను రుక్సానా చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తన లేని తన ఫ్రెండ్ని ఊహించుకొని ప్రతిరోజు కూడాను బాధపడుతూ కోమలి ఇచ్చిన గాజులు డ్రెస్సులు వేసుకుంటూ తనని పిచ్చిగా అదే ఆ అమ్మాయి ఉన్నట్లుగా ఊహించుకుంటూ పదే తనతో మాట్లాడుతూ తనని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ పిచ్చిదానిలా మారిపోయింది. కోమలి ఆత్మ నిజంగానే రుక్సానాకి కనిపిస్తుందో లేదో, నిజంగానే కోమలి ఆత్మ రుక్సానాని ఆవహిస్తుందో లేదా అనే విషయాన్ని నేను కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేకున్నాను. ఆ అమ్మాయి కొద్దిసేపు రుక్సానాలా హిందీ మాట్లాడుతుంది, ఇంకొద్దిసేపు కోమలి అనేసి తెలుగు మాట్లాడుతుంది. ఇలా డిఫరెంట్గా తన మైండ్ని తను చేంజ్ అవుతూ ఉంది, తన మెంటాలిటీని చేంజ్ చేసుకుంటూ ఉంది. దీనిని బట్టి ఏంటనేది మీరే డిసైడ్ అవ్వండి. నేనైతే ఏం చెప్పదలుచుకోవట్లేదు. కోమలి ఆత్మ ఉన్నా లేకున్నా రుక్సానా ఆ షాక్ నుంచి ఆ మైండ్ డైవర్ట్ చేసుకుంటే కానీ తను మామూలు మనిషి కాలేదని నేనైతే అనుకున్నాను. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. చాలామంది కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లలు ఉంటారు. అక్కడ ప్రిన్సిపల్ కానీ సార్ కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మన వీధిలో తిరిగే అబ్బాయిలు కానీ చాలామంది చాలా రకాలుగా ఎంతోమందికి అమ్మాయిల్ని మాటలు అంటూ ఉంటారు. వాటినన్నిటిని కూడాను మీ మనసులోనే దాచుకోకుండా మీరే బాధపడుకోకుండా మీ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో మీ బాధని పంచుకోండి. అలాంటప్పుడే మీరు బాగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అమ్మాయిల కోసం నేను ఈ మాట చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడాను ధైర్యంగా ఉండండి. ఎవరినైనా సరే ఎదిరించే విధంగా ఉండండి. ముందు ఎవరికి భయపడకుండా ధైర్యంగా అడిగేయండి. ఏ విషయాన్నైనా సరే మీ ఇంట్లో వాళ్ళతో తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి గైస్. సో ఇదే నేనైతే చెప్పదలుచుకున్నాను. కోమలికి జరిగినటువంటి అన్యాయం ఇంకెవరికి జరగకుండా ఉండాలన్నా కూడా, రుక్సానాలాగా ఎవరూ బాధపడకుండా ఉండాలన్నా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలపైన కేర్ తీసుకోండి. ముఖ్యంగా అబ్బాయిలు ఉండే తల్లిదండ్రులకు ఒక చిన్న మాట సజెషన్ లాగా చెప్తున్నాను. మీరు కంపల్సరిగా ఆడవాళ్ళ విలువని తెలియపరచండి మీ అబ్బాయిలకి. అప్పుడే కంపల్సరిగా అందరూ బాగుంటారు. సో అందులో మనము బాగుంటాము. ఏదో నాకు తెలిసిన విధంగా మీకన్నా చిన్నవాండే అయి ఉండొచ్చు. నా మాట అయితే, నా మనసులోని మాట అయితే చెప్పాను ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని. సో ఇంతటితో వీడియో నేనైతే ముగిస్తున్నాను. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్. స్టే ట్యూన్ విత్ రాయల్ విహారీ.